మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ బాబు. నీతో కొంచెం మాట్లాడాలి. నీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి మావయ్య. బాబు కార్తీక్, నువ్వు నన్ను నీ భార్య తండ్రిగా చూస్తున్నావా, లేకపోతే నీ తండ్రికి స్నేహితుడిగా చూస్తున్నావా? రేయ్, ఏంట్రా వాడిని అలా అడుగుతున్నావు? నేను సమాధానం కార్తీక్ నుంచి వినాలనుకుంటున్నాను. మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్. అన్నయ్య వాడి నుంచి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు మౌనంగా ఉండండి. మావయ్య, మా నాన్న స్నేహితుడిగా మీరంటే నాకెంతో గౌరవం ఉంది. కానీ నాకు ప్రాణమైన భాను తండ్రిగా మీ మీద అంతులేని అభిమానం ఉంది. మీ మాటకి ఎంతో విలువ ఉంటుంది. చాలా సంతోషం బాబు. కానీ నేను నీ భార్య తండ్రిని అంటే నువ్వు నన్ను భాను తండ్రిగా మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు నేను నీలిమ తండ్రిగా నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి మావయ్య, ఎప్పుడు లేనిది చాలా కొత్తగా మాట్లాడుతున్నారు? చూడు బాబు, ఒకప్పుడు నువ్వు నా చెల్లెమ్మ, అదే మీ అమ్మ చెప్పిందని నా కూతురు మెళ్ళో తాళి కట్టావు. అప్పుడు తన మీద నీకు ప్రేమ లేదు. 3 ముళ్ళు వేశాక ఆడపిల్ల తన ప్రపంచాన్ని ఎన్నో రంగురంగు కలలుగా ఊహించుకుంటుంది. మెట్టినింట్లో కాలు పెట్టి ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. అది నా భాను అయినా, ఇప్పుడు నీలిమైనా, ఎవ్వరైనా సరే ఆడపిల్ల మనసు అలాగే ఉంటుంది. కూతురికి ఒక కష్టం వస్తే తండ్రి మనసు బాధగానే ఉంటుంది. ఏంటి మావయ్య, మీరు మనసులో ఏదో పెట్టుకుని నాతో మాట్లాడాలనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకున్నారో డైరెక్ట్గా చెప్పండి. చాలా సంతోషం బాబు. నా మాటకు విలువిస్తున్నావు కాబట్టి నేను నీతో ఇది మాట్లాడాలి అనుకున్నాను. భాను అంటే నీకు ఇష్టం లేకపోయినా తన ప్రవర్తన వల్ల నీకు తన మీద ఇష్టం ఏర్పడింది. ఆ రోజు మీ అమ్మ మాట వినే నా కూతురు మెళ్ళో తాళి కట్టినా తరువాత భాను లేని జీవితాన్ని కనీసం ఊహించుకోలేనంతగా గొప్ప భర్తగా మారావు. నిజంగా ఆ విషయంలో నా కూతురు ఎంతో సంతోషవంతురాలని నేనెన్నోసార్లు చాలా సంతోషపడ్డాను. కానీ కాలం వల్ల కలిగిన దోషమో, ఏ జన్మలో నేను చేసిన పాపమో, నా బంగారు తల్లి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. నువ్వు ప్రేమించే మనిషి నీకు దూరం అయిపోయింది. ఆ బాధలో నువ్వున్నావు. కొడుకు బాధలో ఉంటే ఏ తల్లి కూడా భరించలేదు. నిన్నింతలా అభిమానించే మేమందరం కూడా నిన్నలా చూసి తట్టుకోలేకపోయాం. అందుకే నీలిమనిచ్చి పెళ్లి చేశారని నాకు తెలుసు మావయ్య. ఇది కూడా అమ్మ మాటకే కట్టుబడి చేస్తున్నాను. కానీ తెలుసు బాబు, తల్లి మాటకు విలువిచ్చి తాళినైతే కట్టావు. కానీ నీలిమకు మాత్రం నీ మనసులో స్థానం లేదు అని దూరం పెడుతున్నావు. అది నీలిమను బాధ పెట్టడమే అవుతుంది కదా. అది నీకిష్టం లేకపోతే నాకిష్టం లేదని చెప్పుంటే మేం బాధపడేవాళ్ళం కాదు. నీకెలా నచ్చ చెప్పాలని ఆలోచించుండేవాళ్ళం. ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి తను ఊహించుకున్న జీవితం లేదు అని చెప్తే ఆ మనసు ఎంతగా కృంగిపోతుందో నువ్వు ఆలోచించావా? చూడయ్యా, నీలిమను నేను కూతురుగా దత్తత తీసుకున్నప్పుడే తనకు నేను భాను స్థానమిచ్చాను. నేను మాత్రం అందరిలాగా భానుని మర్చిపోలేకపోతున్నాను మావయ్య. అది నా బలహీనత అనుకోండి. కానీ నా మనసు మారుతుందని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే కళ్ళు మూసినా తెరిచినా ఎటు చూసినా నాకు నా భానుయే కనిపిస్తోంది. తను నాతోనే ఉందనిపిస్తుంది. తను లేని ఊహ కూడా నాకు రావటం లేదు. అలాంటిది చూడు బాబు,
మీదున్న అభిమానంతో నీకు అలా అనిపిస్తోంది. కానీ భాను లేదన్నది నిజం. ఎప్పటికీ రాదు అన్నది వాస్తవం. తనందరినీ వదిలి వెళ్ళిపోయింది అన్నది వాస్తవం. కష్టమైనా సరే దీన్ని తట్టుకోవాలి. భాను జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. నీ జీవితంలో నీలిమ తోడుగా ఉంటుంది. నీ అడుగులో అడుగు వేస్తుంది. నీకు కష్టం వస్తే తను కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు బాధ కలిగితే తను ఓదార్పవుతుంది. భార్య లేని భర్త జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న నాకు తెలుసు. వద్దు, అలాంటి కష్టం నీకెప్పటికీ రాకూడదని నిన్ను ఎంతగానో ప్రేమించే ఆ అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకొచ్చాం. చూడయ్యా, నువ్వు గతాన్ని మరచిపోలేక భవిష్యత్తును ఊహించుకోలేక నీలో నువ్వే సతమతమవుతున్నావు. నీకు ఏమీ చెప్పలేక, నీ నిర్ణయాన్ని కాదనలేక నీలిమ కూడా బాధపడుతోంది. మీ ఇద్దరి బాధ చూడ్డానికి కాదు బాబు మేమీ పెళ్లి చేసింది. నువ్విలా ఉంటే చెల్లెమ్మ కూడా సంతోషంగా ఉండదు. కొడుక్కి పెళ్ళయింది అంటే ఇంట్లో ఇంకో మనిషి ఉంది అన్న లెక్కను పెంచుకోవడానికి కాదయ్యా, నీ జీవితంలో ఒక సంతోషాన్ని తీసుకురావడానికి. అదే లేనప్పుడు మాకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోలేవయ్యా. చూడయ్యా, నిన్ను వెంటనే సమాధానం చెప్పమని అనట్లేదు. ఒక్కసారి ఆలోచించి చూడమని మాత్రం అడుగుతున్నాను. భాను అంటే అప్పుడు నీకు ఇష్టం లేదుగా, కానీ భాను విషయంలో మారిన నీ మనసు ఇప్పుడు నువ్వు ఇష్టపడని నీలిమ విషయంలో కూడా మారొచ్చుగా. అదేనయ్యా భార్యాభర్తల బంధం. మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది. కలిసి ఉండడానికి ఆలోచించు. ఆఫీస్కు బయలుదేరుతున్నావు. నేను చెప్పిన దాని గురించి మాత్రం ఆలోచించయ్యా. వచ్చావమ్మా, నీకోసమే చూస్తున్నానమ్మా, రామ్మా. ఏంటొదినా ఈరోజు టిఫిన్ చేయడానికి పిలిచారు? నేను ఇంట్లో చేసుకుంటాను కదా. నీ ఒక్కదాని కోసం నువ్వు చేసుకోవడం ఏంటమ్మా, మేమందరం ఉన్నాం కదా. నువ్వు కూడా మాతో పాటు తిందువు గాని రా. రామ్మా, తను నాకు తమ్ముడవుతాడు, మా చుట్టాలబ్బాయి. నువ్వు కూర్చో, నేను టిఫిన్ తీసుకొస్తాను. అన్నయ్య లేడా వదినా? స్నానం చేస్తున్నారమ్మా, వచ్చేస్తారు. హాయ్ అండి, ఐఎమ్ ప్రకాష్. మీరు? ఏంటి మీ పేరు చెప్పట్లేదు? పేరు చెప్పడం మీకు ఇష్టం లేదా? గొప్పగా చెప్పుకునేంత పేరు కాదులేండి. అదేంటండి, మీ గురించి మా అక్క చాలా గొప్పగా చెప్పింది. మరి మీరేంటి ఇలా చెప్తున్నారు? అయినా పర్వాలేదులేండి, తొందరలోనే నాకు తెలుస్తుంది. అమ్మా రాధా, నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు, ఈలోగా నేను కాఫీ తీసుకొస్తాను. మా అక్క టిఫిన్ చాలా బాగా చేస్తుందండి. నేను ఎప్పుడొచ్చినా మా అక్కతో అడిగి మరీ చేయించుకుంటాను. మంచి మనసుతో ఏం చేసినా బానే ఉంటుంది. ఆవిడికి మనుషులంటే చాలా అభిమానం. అందుకే తన చేత్తో వండిన వంటలన్నీ అమృతంలా ఉంటుంది. నిజం చెప్పారు. మా అక్క కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అవును, మీరు చాలా పెద్ద చదువు చదువుకున్నారంట. మరి అంత చిన్న జాబ్ చేస్తున్నారేంటి? ఈ పల్లెటూళ్ళలో బతుకుదెరువు ఎలాగా అనుకున్నా. ఏదైనా సరే ఉద్యోగమే కదా. చదువుకు తగ్గ ఉద్యోగం రానప్పుడు వచ్చిన ఉద్యోగంలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. దాన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా. అందుకే ఆ పని చేయడానికి
నేను చిన్నతనం అనుకోను. బాగుందండి. మీలాగే మీ అభిప్రాయాలు, మీ మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నేనేం చేస్తున్నానో అడగరా? ఒకరి విషయాలు నాకెందుకండి? అయినా సరే చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నెలకి 50,000 జీతం వస్తుంది. శని ఆదివారాలు సెలవు ఉంటుంది. అలాగే మా ఊర్లో కూడా 5 ఎకరాల పొలం కూడా ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అలా అని బాగా డబ్బున్న వాళ్ళమని కాదు. బతకడానికి భవిష్యత్తు మీద బెంగపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? భలే వారండి. తెలుసుకోవడం మంచిదే కదా. అన్నట్టు నాకెలాంటి అలవాట్లు లేవు. పొద్దున్నే శుభ్రంగా టిఫిన్ తింటాను, మంచి కాఫీ తాగుతాను, మధ్యాహ్నం లిమిట్గా ఫుడ్ తింటాను, సాయంత్రం డైట్లో ఉంటాను. అందుకే ఎప్పుడు హెల్తీగా ఉంటేనే కదా మనం ఆనందంగా ఉండేది. అక్క, నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్దూలేరా? పర్లేదక్కా, తనకన్నీ చెప్పాను. నేను వస్తాను. అలాగే. వస్తానండి. లక్ష్మి, లక్ష్మి, మీ తమ్ముడేడి? ఆఫీస్కి టైం అవుతుందని ఇప్పుడే వెళ్ళాడండి. అమ్మా, ఆ అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడావా? ఆ, నేనేం మాట్లాడలేదన్నయ్య. అన్నీ తనే చెప్పాడు. నాకెందుకు అనేలోగా అన్నీ చెప్పేసి వెళ్ళారు. అదేంటి నీలిమా, అక్కడే ఆగిపోయా? లోపలికి రా. ఇప్పుడు అజయ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పమంటావమ్మా? నా కొడుకు ఊపిరి తీసుకుంటున్నాడు, ప్రాణంతో ఉన్నాడు, అంతే. మనం చెప్పేది వాడికి అర్థమవుతుంది అంటున్నారు. వాడు మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నాడు. కనీసం ఇది అని ఒక సైగ చేయలేకపోతున్నాడు. సారీ అజయ్, నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని నాకు తెలుసు. కానీ నేను ఈ నిజాన్ని బయటికి చెప్పలేను. నేను మారాను, నన్ను నమ్మమని ఎంతగా ప్రాధేయపడినా నువ్వు అర్థం చేసుకోలేదు. చివరికి నీ పరిస్థితి ఎలా మారిపోయింది, దానికి కారణం నేనే. ఐఎమ్ వెరీ సారీ. ఏంటమ్మా అజయ్ని అలా చూస్తున్నావు? దేవమ్మా, నేను నిన్నొక మాట అడగడానికి వచ్చాను. నాకు నిజం చెప్తావా? ఇంకా నా మీద నీకు నమ్మకం కలగలేదా? అబద్ధాలు చెప్పటం, అరాచకాలు చేయటం గతంలో ఉండేదమ్మా. నేను జైలుకు వెళ్లే ముందు, దేవమ్మ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఇద్దరూ ఒకటి కాదమ్మా. ఇప్పుడు నీ ముందున్నదే పూర్తిగా మారిపోయిన దేవమ్మ. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. నేను గతంలో ఎన్నో తప్పులు చేశాను. ఒక విధంగా నువ్వు జైల్లో శిక్ష అనుభవించటానికి కూడా నేను మా మావయ్యే కారణం. మరి నా మీద నీకు ఎలాంటి కోపం లేదా? లేదమ్మా. ఈ మాట నీ మనసులో చూస్తుందా లేక నన్ను నమ్మించడానికి చెప్తున్నావా? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. నువ్వే కాదు, నేను, నా కొడుకు ఇలా అందరం తప్పులు చేశాం. తప్పుని సరిదిద్దుకునే అవకాశం మాత్రం నీకొచ్చింది. నేను చేసిన తప్పుకి మాకు శిక్ష పడింది. జైలు జీవితాన్ని అనుభవించినప్పుడు బాధంటే ఏంటో, అయినా వాళ్లకు దూరంగా ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించిన నాకు తెలుసమ్మా. నా కొడుకు బయటకు వచ్చి బావుండాలని కోరుకున్నాను. కానీ వీడి పరిస్థితి ఇలా అయినప్పుడు తల్లిగా నేను ఎంతో తల్లడిల్లిపోయాను.
నేరస్తురాలుగా జైలు గోడల మధ్య కన్నా మమకారాన్ని మర్చిపోలేక నా కొడుకుని చూడలేనేమోనని నరకాన్ని అనుభవించాను. కరుణించమని అనుక్షణం ఆ దేవుణ్ణి వేడుకున్నాను. నేను చేసిన తప్పుల్ని మన్నించి నేను బయటకొచ్చేలా చెయ్యి తండ్రి అని గుండెలు పగిలేలా ఏడ్చాను. లాయర్ గారు మాట్లాడి పెరోల్ మీద బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను నా కొడుకుని చూసుకునే అవకాశం వచ్చింది. నీ తప్పుని సరిదిద్దుకుని నువ్వు మారిపోయావు. మా తప్పులు మేం తెలుసుకుని మేము మారిపోయాం. కానీ ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో, ఏ శాపం తగిలిందో, ఎవరి కోపానికి గురయ్యాడో నా కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది. వాడు కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప ఎలాంటి పగలు ప్రతీకారాలు నాకు లేవమ్మా. ఈ మాట చాలమ్మా. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను నీతో చెప్పలేను. నువ్వు ఆ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంతో భయపడ్డాను. నువ్వు ఏం మాట్లాడుతావో అని ఎంతో కంగారు పడ్డాను. కానీ నువ్వు ఇలాంటి అభిప్రాయానికి వచ్చావని నేను ఊహించలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. నీలిమా, భాను విషయంలోనే నువ్వు తప్పు చేశావు. కానీ భాను గొప్పతనమేంటో నువ్వు తర్వాత తెలుసుకున్నావమ్మా. ఆ ఇంటిని భాను ఎంత గొప్పగా అభిమానించేదో, ఆ ఇంట్లో వాళ్ళని భాను ఎంత గొప్పగా చూసుకునేదో ఇప్పుడు నువ్వు అలా చూసుకునే ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా నీ జీవితం వైపు తొంగి చూడాలనుకోవడం లేదు. ఆ ఇంట్లో నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. భాను నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు పూర్తిగా మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఇలా మంచిగా కోరుకుంటేనే మంచాన ఉన్న నా కొడుకు ఏ రోజుకైనా మళ్ళీ లేస్తాడు అన్న నమ్మకం ఉంది. దేవుడి మీద భారం వేసి వాడికి సేవ చేస్తున్నాను. అంతేకాని నేను దేని గురించి ఆలోచించడం లేదు. మీకంతా మంచి జరుగుతుంది దేవమ్మా. ఏమైనా సాయం కావాలంటే నేను చేస్తాను. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వస్తాను. నీలిమా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను. నేను నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను. నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని ఎవ్వరికీ తెలియకపోయినా నాకు తెలుసు కదా. కానీ ఏం చేస్తాను చెప్పు? ఆ రోజు నేను నిన్ను ఎంతగానో బతిమాలుకున్నాను. కానీ నువ్వు నన్ను ఆ వీడియో చూపించి బెదిరించావు. నీలిమా, ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నీ పెళ్ళయ్యాక తొలిసారి మా ఇంటికొచ్చా. ముత్తైదుని బొట్టు పెట్టకుండా పంపించకూడదంటారు. అందుకే కాదనకు. తీసుకో. సుఖ సంతోషాలతో జీవితాంతం బ్రతకమ్మా. వస్తానండి. ఈ రోజు నా కూతురు చందమామలా ఉంది. మరేమనుకున్నావు రాదా? నా సెలక్షన్ అంటే ఇలాగే ఉంటుంది. చూడు.
చిట్టి తలకి నా దిష్టే తగిలేలా ఉంది. చాలా థ్యాంక్స్ సత్య, పాపకి ఇంత మంచి డ్రెస్ తెచ్చినందుకు. పరాయి వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తావేంటి? నా సెలక్షన్ మెచ్చుకున్నావా లేదా ముందే చెప్పు. ఎందుకు మెచ్చుకోను సత్య, నువ్వు ఎంచుకున్న సెలక్షన్ ఎప్పుడూ బాగుంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు కోరుకున్నది నీకు రావాలని నేను కోరుకుంటాను. లేదు రాధా, జీవితంలో ఎన్నో కోరుకుంటాం కానీ అన్నీ జరగాలని లేదు. కొన్ని కోరుకోకుండానే అదృష్టంలా వరిస్తాయి. వాటిని అందిపుచ్చుకుంటేనే జీవితం బాగుంటుంది. ఏంటి మీరిద్దరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు? సత్య సెలక్షన్ గురించి చెప్తున్నాను. ఈ పాప వచ్చిన దగ్గర నుంచి సత్యలో కూడా చాలా మార్పు వచ్చింది. ఎంతసేపు తను నీ గురించి ఆలోచిస్తుంది, ఎక్కువగా కేర్ తీసుకుంటుంది. నిజమేనండి. సత్య లాంటి మనిషి ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది. అలాంటి వ్యక్తిని ఎవరూ వదులుకోకూడదు. మా మావయ్య రాధని ప్రేమించాడు. రాధే తన జీవితం అనుకుంటున్నాడు. ఆ రాధ తనతో ఉంటేనే మావయ్య ఆనందంగా ఉంటాడు. అందుకే నేను మా మావయ్య జీవితంలో రాధ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో రాధ రావాలని నేను అనుకోవడం లేదు. అనయ్య, మీరు కూడా త్వరగా టిఫిన్ చేసేసేయండి, ఆఫీస్కి వెళ్దాం. ఇందాక ప్రకాష్తో మాట్లాడావు కదా, తన మీద నీ అభిప్రాయం ఏంటి? చూడ్డానికి చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. తెలియకపోయినా కలుపుకొని మాట్లాడుతున్నాడు. అయితే తను నీకు నచ్చినట్టేనా? తను నాకు నచ్చడం ఏంటి? నీకు కూడా ఓ తోడు తీసుకురావాలని నేను లక్ష్మి నిర్ణయించుకున్నాము. ఏంటనే మీరు మాట్లాడేది? నీకు చెప్పకుండానే పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేశాము. నువ్వంటే తనకు నచ్చినట్టే ఉందమ్మా. నీకు కూడా నచ్చాడంటే చెప్పు, వెంటనే మాట్లాడేద్దాం.